విశాఖలో వైసీపీ లీడర్లకు ఏమైంది? స్థానిక వైసీపీ నేతలు పార్టీ కార్యాలయానికి ఎందుకు వెళ్లడం లేదు? సొంతంగా ఆఫీసులు పెట్టుకొని అక్కడే సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? పార్టీ అధికారం ఉండగా సకల సదుపాయాలతో భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. కానీ అధికారం కోల్పోగానే నేతలంతా పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారెందుకు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం ఉండగా విశాఖ జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జగన్ మళ్లీ గెలిస్తే విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ దురదృష్టవశాత్తు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి చెందిన నేతలు విశాఖ వైపే చూడటమే మానేశారు. బొత్స, గుడివాడ అమర్నాథ్ మినహాయిస్తే మిగతా నేతలెవరూ కనీసం పార్టీ కార్యాలయం వైపే కన్నెత్తి చూడటం లేదట. ప్రస్తుతం విశాఖలోని వైసీపీ కార్యాలయం నేతల రాక కోసం ఎదురు చూస్తుందని టాక్ వినిపిస్తుంది. వైసీపీ అధికారంలో ఉండగా విశాఖలో సొంతంగా ఒక ఆఫీస్ ని నిర్మించుకుంది. అది విశాఖకు 5-6 కిలోమీటర్ల దూరంగా శివారు ప్రాంతంలో ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంత దూరమైన నేతలు ప్రతిరోజు పార్టీ కార్యాలయానికి వచ్చేవారట. కేడర్ తో పార్టీ కార్యాలయం ఎప్పుడు సందడిగా ఉండేదట. కానీ రాష్ట్రంలో పవర్ పోగానే కీలక నేతలు అక్కడికి వెళ్లడం మానేసినట్టు తెలిసింది. విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మినహాయిస్తే నేతలెవరూ అక్కడికి వెళ్లడం లేదట. విశాఖ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న అమర్నాథ్ మాత్రమే దూరంగా ఉన్న ఆఫీసుకు వెళ్లి సమావేశాలు నిర్వహిస్తున్నారట. వాస్తవానికి వైసీపీ రెండోసారి తిరిగి అధికారంలోకి వస్తుందని, ఆ ఆఫీసే వైసీపీకి కేంద్ర కార్యాలయంగా మారుతుందని గతంలో నేతలంతా భావించారు. దానికి తగినట్లుగా డిజైన్లు వేసి అంతస్తులను నిర్మించారు. తీరా చూస్తే పార్టీ భారీ ఓటమి చెందడంతో పార్టీ ఆఫీస్ కూడా కలతగ్గిందట. నేతలు రాక పార్టీ కార్యాలయం వెలవెలబోతుందట. ఈ విషయంలో కేడర్ సైతం ఆందోళనలో ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రలో కీలక నేతలంతా ఎవరికి వారు సొంత ఆఫీసులను విశాఖలోనే ఏర్పాటు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కోసం విశాఖలో తీసుకున్న ఆఫీస్ ని ఇప్పుడు శాసన మండలిలో విపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ వాడుకుంటున్నారు. ఆయన విశాఖ వస్తే అక్కడే పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. బొత్స కూడా పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూడటం లేదట. అయితే గతంలో అధికారంలో ఉండగా అంత దూరమైన ఇష్టంగా వెళ్లిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే మీడియా ఉన్న చోటనే మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. విశాఖలో వైసీపీ తరపున నోరు విప్పే కొందరు నేతలు కూడా పార్టీ ఆఫీస్ కు వెళ్లకపోవడంతో రానున్న రోజుల్లో మళ్లీ సిటీలో అద్దె ఆఫీస్ ను తీసుకుంటారా అని పార్టీలో చర్చ జరుగుతుందట. మొత్తంగా వైసీపీ లీడర్లు పార్టీ కార్యాలయానికి వెళ్లకపోవడంపై సొంత పార్టీలోనే చర్చ జరుగుతుందట. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇలా నేతలు పార్టీ కార్యాలయం దూరంగా ఉందని ముఖం చాటేయడం ఏంటని పార్టీ హైకమాండ్ సైతం ఆరా తీస్తుందట. ఇప్పటికైనా నేతలంతా పార్టీ కార్యాలయానికి వెళ్లాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. చూడాలి మరి పార్టీ పెద్దల నిర్ణయాన్ని నేతలు ఎలా గౌరవిస్తారో.